ఇంకా ఎన్నికలకు 3 ఏళ్ల సమయం ఉన్న ఏపీలో పొలిటికల్ పార్టీలు ఇప్పటి నుంచే ఎలర్ట్ అయ్యాయా అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయట. ప్రస్తుతం ఉన్న అభ్యర్థులు వచ్చే ఎన్నికలకు పనికొస్తారా లేదా అన్న సర్వే చేసుకున్న రాజకీయ పార్టీలు కొత్త ముఖాలను ఇప్పుడే రంగంలోకి దింపుతున్నాయట. మునుపటిలాగా చివరి నిమిషంలో కొత్త అభ్యర్థులను ప్రకటిస్తే వచ్చే నష్టమేంటో కళ్ళారా చూసిన పార్టీలు ఇప్పుడు కాస్త జాగ్రత్త పడుతున్నాయి. దీంతో కొత్త ముఖాలుగా ఎంట్రీ ఇస్తున్న నేతలు 3 ఏళ్ల ముందుగానే తమ నియోజకవర్గాల్లో తమ నాయకత్వాన్ని పెంచుకునేందుకు తహతహలాడుతున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లాలోని అత్యంత కీలకమైన ఆసక్తికరమైన రాజకీయాలకు కేంద్ర బిందువైన నియోజకవర్గాల్లో మైదుకూరు ఒకటి. అనేక దశాబ్దాలుగా ఉద్దండులైన నాయకుల మధ్య రాజకీయ పోరుకు ఈ క్షేత్రం వేదికైంది. మైదుకూరు నియోజకవర్గం మొదటి నుంచి కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీల మధ్య, ఆ తరువాత టీడీపీ వైసీపీల మధ్య భీకర పోరును చవిచూసింది. ఇక్కడ ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గం ఆధిపత్యం దశాబ్దాలుగా కొనసాగుతూ వచ్చింది. ఇందులో మెయిన్గా మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి వర్సెస్ సీనియర్ నేత శెట్టిపల్లె రఘురామిరెడ్డిల మధ్య 1980ల నుండి 2009 వరకు హోరాహోరీ పాలిటిక్స్ నడిచాయి. 1989, 1994, 2004, 2009 ఎన్నికల్లో డిఎల్ రవీంద్రారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించగా 1999లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రఘురామిరెడ్డి గెలుపొందారు. నాటి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభావం, కాంగ్రెస్కు ఉన్న గట్టి పునాది డిఎల్ విజయాలకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావంతో మైదుకూరు పొలిటికల్ హిస్టరీలోనే సరికొత్త సమీకరణాలు ఏర్పడ్డాయి. రాష్ట్ర విభజన తర్వాత మైదుకూరు రాజకీయ ముఖ చిత్రం కంప్లీట్గా మారిపోయింది. మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి ప్రాభవం క్రమంగా తగ్గగా శెట్టిపల్లి రఘురామిరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీ కండువా కప్పుకున్నారు. అప్పటి నుండి ఇక్కడి పాలిటిక్స్ రెడ్డి వర్సెస్ బీసీ పోరుగా రూపాంతరం చెందాయి. మైదుకూరులో రెడ్డి ఓటర్లతో పాటు బీసీ సామాజిక వర్గాలు, అందులోనూ ముఖ్యంగా యాదవుల ఓట్లు అత్యంత డిసైడింగ్ ఫ్యాక్టర్గా మారాయి. ఈ ఈక్వేషన్లను పసిగట్టిన తెలుగుదేశం పార్టీ 2014, 2019 ఎన్నికల్లో బలమైన బీసీ నేత, మాజీ తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ను రంగంలోకి దించింది. అయితే నాటి జగన్ వేవులు 2014, 2019 రెండు వరుస ఎన్నికల్లోనూ వైసీపీ అభ్యర్థి శెట్టిపల్లి రఘురామిరెడ్డి పుట్టా సుధాకర్ యాదవ్పై ఘన విజయం సాధిస్తూ వచ్చారు. కానీ మొన్నటి 2024 సార్వత్రిక ఎన్నికల నాటికి మైదుకూరులో ఊహించని ట్విస్ట్ ఎదురైంది. ముచ్చటగా మూడోసారి తెలుగుదేశం పార్టీ నుండి తలపడిన పుట్టా సుధాకర్ యాదవ్ రఘురామిరెడ్డిపై ఏకంగా 20,950 ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించి పసుపు జెండాను ఎగరేశారు. రఘురామిరెడ్డి 5 ఏళ్ల అధికారంలో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకోవడమే ఈ ఓటమికి కారణమైంది. సొంత జిల్లా అయిన కడపలో సీట్లు కోల్పోవడం వైసీపీ అధిష్టానాన్ని తీవ్రంగా కలవరపెట్టింది. రాబోయే ఎన్నికల నాటికి ఇక్కడ పక్కాగా లీడర్షిప్ని మార్చాలనే డెసిషన్కి జగన్ వచ్చారట. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి వయోభారం, ఆరోగ్య సమస్యల దృష్ట్యా క్షేత్రస్థాయిలో చురుగ్గా తిరగలేకపోతున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఆర్థికంగా, రాజకీయంగా బలమైన నేత. ఆయనను ఢీకొట్టాలంటే వైసీపీకి అంతే పవర్ఫుల్ యువనాయకత్వం అవసరమని అధిష్టానం భావిస్తోంది. మొదట్లో శెట్టిపల్లి రఘురామిరెడ్డి వారసులకే బాధ్యతలు ఇస్తారనే ప్రచారం జరిగినా పుట్టా స్పీడ్ ముందు వారు నిలబడలేరని తేలిపోయింది. మైదుకూరులో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వేరొక బలమైన కొత్త యువనాయకుణ్ణి, లేదంటే కడప ఎంపీ అవినాష్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే నేతను తెరపైకి తెస్తారనే అంశం కూడా కొంతకాలం ఆసక్తికరంగా సాగింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం వైసీపీ వర్గాల్లో వినిపిస్తున్న పేరు ఎమ్మెల్సీ ఆర్ రమేష్ యాదవ్. ఈయన చదువు, ఆస్తులు, వ్యాపార రీత్యా ప్రొద్దుటూరు చెందినవాడైన సొంత నియోజకవర్గం మాత్రం మైదుకూరే కావడంతో ఈయనకు తాజా పగ్గాలు అప్పగించేందుకు ముహూర్తం ఖరారైందనే పుకార్లు షికారు చేస్తున్నాయి. చాలా కాలం క్రితమే రమేష్ యాదవ్ మైదుకూరు వైసీపీ ఇన్ఛార్జిగా ఉండబోతారన్న వార్తలు గుప్పుమన్నాయి. దీంతో మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి రమేష్ యాదవ్ను కట్టడి చేసే ప్రయత్నాలు చేశారు. ఒకప్పుడు మైదుకూరు నియోజకవర్గంలో వైసీపీకి చెందిన అన్ని కార్యక్రమాల్లో పాల్గొనే రమేష్ యాదవ్ ఆ తర్వాత కాస్త దూకుడు తగ్గించారు.
అసలు రమేష్ యాదవ్ ప్రొద్దుటూరును వదిలి మైదుకూరు వైపు అడుగులు వేయడం వెనుక పెద్ద పొలిటికల్ హిస్టరీ ఉందంటున్నారు విశ్లేషకులు. ప్రొద్దుటూరు రాజకీయాల్లో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డితో ఏర్పడిన తీవ్ర ఆధిపత్య పోరు, ఇంటర్నల్ గ్యాప్ వార్స్ వల్లనే రమేష్ యాదవ్ మైదుకూరు వైపు రూటు మార్చారు. రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడిగా ఉన్న రమేష్ యాదవ్ బీసీ సామాజిక వర్గంలో, ముఖ్యంగా యాదవుల్లో గట్టి పట్టున్న లీడర్. దీనికి తోడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉండటం, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పూర్తి అండదండలు ఉండటం రమేష్ యాదవ్కు కొండంత బలాన్ని ఇస్తున్నాయి. పుట్టా సుధాకర్ యాదవ్తో పాటు పోటీ పడాలంటే అదే సామాజిక వర్గానికి చెందిన ఆర్థిక బలం ఉన్న రమేష్ యాదవ్ అయితేనే సరేని అవినాష్ రెడ్డి కూడా జగన్ వద్ద గట్టిగా లాబింగ్ చేసినట్లు లీకులు అందుతున్నాయి. అదే గనక నిజమైతే రాబోయే ఎన్నికల్లో మైదుకూరు నియోజకవర్గం యాదవ్ వర్సెస్ యాదవ్ భీకర పోరుకు వేదిక కాబోతోంది. రమేష్ యాదవ్ ఇప్పటికే మైదుకూరులో పర్యటనలు పెంచడం, స్థానిక కేడర్తో సమావేశాలు ఏర్పాటు చేయడం చూస్తుంటే ఆయన పేరు అధిష్టానం దాదాపు లాక్ చేసినట్లేనని ఫ్యాన్ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అయితే ఇక్కడే ఒక బిగ్గెస్ట్ సస్పెన్స్ దాగుంది. దశాబ్దాలుగా నియోజకవర్గంలో ఆధిపత్యం చలాయించిన రెడ్డి సామాజిక వర్గాన్ని పక్కన పెట్టి బీసీ కార్డు ప్లే చేస్తే స్థానిక రెడ్డి లీడర్లు రమేష్ యాదవ్కు ఏ మేరకు సహకరిస్తారు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ప్రొద్దుటూరు పాలిటిక్స్లో చేదు అనుభవాలు చూసిన రమేష్ యాదవ్ మైదుకూరు ఇన్ఛార్జిగా వస్తే ఇంటర్నల్ గ్రూప్ వార్స్ను ఎలా తట్టుకుంటారో చూడాలి. మొత్తానికి మైదుకూరులో శెట్టిపల్లి రఘురామిరెడ్డి స్థానంలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ను రంగంలోకి దించి పుట్టా సుధాకర్ యాదవ్కు చెక్ పెట్టాలనే వైసీపీ ముందస్తు వ్యూహం ఏ మేరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాల్సిందే.